దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ మహోన్నతుడ సర్వకృపానిధివైన దేవ, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములు వారందరూ కూడా మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఇటు యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాగ్భావంలోకి వెళ్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడి వినగలిగే చెవులు, గ్రంథగల హృదయాలు మా అందరికీ దయచేయండి. ఈ మాటను బట్టి మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ఏమన్నా ఉంటే ప్రభా సరి చేసుకుని నీ సేవలో ప్రభా ఆత్మీయంగా బలపడి ముందుకు కొనసాగడానికి మీరు కృపను అడిగించి సహాయం చేసి నడిపించమని, ఈ ఆరాధన ఈ చేతులుగా అప్పగిస్తూ ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవునితో మనం ఉండడానికి దేవుడు ఎంతో మనకి కృపను చూపించాడు. చదువుకున్న వాక్య భాగం చూస్తే తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే విశ్వాసం నుండి ఏమవుతున్నారంటే వీళ్ళు తొలగిపోతున్నారు. విశ్వాసం నుండి తొలగిపోవడం ఏంటి? అసలు క్రైస్తవులకి క్రిస్టియన్స్కి పునాది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా ఏది లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యం అన్నాడు. నువ్వు ఆవగించదు, విశ్వాసం కలిగి ఉండమన్నాడు. అటువంటిది విశ్వాసం నుండే ఈ రోజున క్రైస్తవులు తొలగిపోవడం ఏంటి? తొలగిపోవడం అన్నది అది చాలా భయంకరం కదా. అసలు విశ్వాసం లేకుండా దేవుడిని ప్రార్థన ఆలకించడం, నిన్ను ఇష్టపడడం, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి అంగీకారం కాదు కదా. మరి అటువంటిది నువ్వు ఎలా తొలగిపోతున్నావు? ఎందుకు తొలగిపోతున్నావు అంటే ధనమును ఆశించి. మనం ముందు చదివాం కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి అంటున్నాడు. ధనమును ఆశించడం వల్ల, ధనం మీద ఇష్టం పెరగడం వల్ల విశ్వాసం నుండి ఏమవుతున్నారు? తొలగిపోతూ ఉన్నారు. నిజమే కదా. ఈరోజు ఎందుకు చాలామంది దేవుని సన్నిధికి రాలేదు? పనికి వెళ్ళిపోయారా? డ్యూటీకి వెళ్ళిపోయారా? ఉద్యోగానికి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏటిని ఆశించి వెళ్ళిపోయారు? దౌర్భాగ్యం ఏంటంటే ఆదివారాలే పెడతా ఉన్నారు. ఏ కథ కార్యక్రమాలైనా ఏదైనా సరే, ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే ఆదివారం మాత్రమే పెడతా ఉన్నారు. దేవుడు ఊరుకూడండి వెళ్ళటం ఏమన్నా కూడా. అసలు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు, ఏదో ఎటకారంగానే హేళాకోలంగా ఉంది. ఆదివారం అనేది పరిశుద్ధమైన దినం, అది దేవునికి మాత్రమే చెందిన దినం. దాన్ని మనం ఉపయోగించుకునే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ ఫంక్షన్స్ అని అయ్యని లేకపోతే దేనినో ఆశించి ఈ రోజున విశ్వాసం నుండి ఏమైపోతున్నారు? తొలగిపోతూ ఉన్నారు. విశ్వాసం నుండి తొలగిపోతే ఏమైపోతావు? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటా ఉన్నారంట.
అంటే నువ్వు విశ్వాసం నుండి ఎప్పుడైతే తొలగిపోతావో నీవు దేనికి లోనైపోతావు? బాధలకు లోనైపోతావు. నానా బాధలు, రకరకాల బాధలు వచ్చేస్తాయి, ఒకటి కాదు. ఎలా వస్తుందో తెలీదు నీకు బాధ. భర్త నుంచి వస్తుందో, భార్య నుంచి వస్తుందో, లేక బిడ్డల నుంచి వస్తుందో, లేకపోతే నీకు అనారోగ్యం నుంచి వస్తుందో, ఎలా వస్తుందో నీకు అర్థమవుతుంది. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి అంటున్నాడు. విశ్వాసం నుండి మనం తొలగిపోకూడదు. విశ్వాసంలో మనం నిలబడాలి, విశ్వాసంలో మనం స్థిరపడాలి, విశ్వాసంలో మనం ఎదగాలి. అంతే తప్ప విశ్వాసం నుండి తొలగిపోవడం ఏంటి? వేటినో ఆశిస్తూ ఉన్నావు, వేటినో నువ్వు కోరుకుంటా ఉన్నావు, వాటి కోసం దేవుణ్ణి విశ్వాసం నుండి తొలగిపోతున్నావు అంటే దేవుని నుండి తొలగిపోతున్నట్టే లెక్క. విశ్వాసం నుండి మనం తొలగిపోకూడదు. దేని నుండి తొలగిపోవాలి అన్నది మనం ఈ ఉదయకాలం నేర్చుకుందాం. మొదటిగా మనం చూస్తే దేని నుంచి మనం తొలగిపోవాలి? అక్రమంగా నడుచుకొని వారి నుండి మనం ఏం చేయాలంటే తొలగిపోవాలంటున్నాడు. చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటిగా మనం తొలగిపోవలసింది ఎక్కడి నుంచి? ఎవరైతే అక్రమముగా నడుచుకుంటారో, అంటే నువ్వు ఇక్కడ బోధ వింటా ఉన్నావు కదా, దేవుని వాక్యం వింటా ఉన్నావు కదా, ఆ బోధకు వ్యతిరేకముగా అక్రమముగా నడుచుకునే వారి నుండి నువ్వేమవ్వాలి? చెప్పండి, తొలగిపోవాలి అంటున్నాడు. ఎందుకు ఈ తెస్సలోనిక సంఘంతో పౌలు గారు అంత క్లియర్గా చెప్పాడంటే, వీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని భక్తి కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, దేవుని సన్నిధి విడవకుండా వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వీరు స్నేహము, వీరి సహవాసము, వీరు ఉండేది, వీరు నడుచుకునేది ఎవరితో అంటే అక్రమంగా జీవించేవారితో. వారికి విశ్వాసం ఉంది కదా, వారికి భక్తి ఉంది కదా, ఉంటే ఏమైంది అని మనం చాలామంది గుడ్డిగా అనుకుంటారు. ఆనాడు కూడా తెస్సలోనిక సంఘం అలాగే అనుకుని ఉంటుంది. మనం ఆలోచన చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారమ్మా? వారే వీరైపోతారు. ఇశ్రాయేలులు దేవుని బిడ్డలై ఉండి కూడా అన్యజనులతో వారు సహవాసం చేసి వారు క్రియలు నేర్చుకున్నారు. ఆ అన్యజనులు ఏ దేవతనైతే పూజించారో వాటిని పూజించి ఆరాధించి అవి వారికి ఏమేని అంట? ఉరియాయను అని అంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నాకు విశ్వాసం ఉంది కదా, నేను ఎవరితోనైనా ఉండొచ్చు, నాలో భక్తి ఉంది కదా, నేను ఎవరితోనైనా సహవాసం చేయొచ్చు, నా భక్తి నన్ను కాపాడుతుంది, నా విశ్వాసం నన్ను కాపాడుతుంది అని నువ్వు అనుకుంటున్నావు గుడ్డిగా. జాగ్రత్త. ఎందుకు దేవుడు లేఖనాల ద్వారా మనకి ఈ వాక్యం ద్వారా వివరిస్తూ ఉన్నాడు. క్రమము లేని వారితో నీకు స్నేహం ఏంటి? క్రమము లేని వారు నీకు బంధువులేంటి? క్రమము లేని జీవితాలు కలిగిన వారు నీకు స్నేహం ఏంటి? ఏమంటున్నాడు ఆయన? ఏమని చెప్తున్నాడండి? అక్రమం చేసేవారి నుండి మా వలన పొందిన బోధన ప్రకారము గాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని ఎంతమంది అయితే అక్రమంగా నడుచుకుంటా ఉన్నారో వారి యొద్ద నుండి మనం ఏమవ్వాలి? తొలగిపోవాలి అంటా ఉన్నాడు. క్రమము లేని వారండి, క్రమము లేని బతుకులు. వారి జీవితాలు చూస్తే క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, దేవుని సన్నిధికి రావడానికి క్రమం ఉండదు, దేవుని ప్రార్థన రావడానికి క్రమం ఉండదు. క్రమము లేని జీవితాలు కలిగిన వారి నుండి నువ్వు తొలగిపోవాలి. అక్రమంగా మాట్లాడేవారు నోరు మూసేస్తానంటాడు ఆయన. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం
16వ వచనం మనం చదివితే యోబు గ్రంథం, కావున బేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకును అంటున్నాడు. అక్రమము కలిగిన నోరు దేవుడు ఏం చేస్తాడంటమ్మా? మూసేస్తాడు. చాలామంది అక్రమంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజున నీ నోరు ఏమైపోద్ది? ముయ్యబడుతుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, అక్రమంగా నడుచుకునేవారు నువ్వు తొలగిపోవాలి. ఇక అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే చూడండి, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దానినే కోయుదురు. నువ్వు అక్రమమును దున్నితే అక్రమమునే కోస్తావు. కీడును దున్ని కీడని విత్తనాలు వేస్తే కీడే కోస్తావు. దేవుడు చెప్పాడు కదా, మనం ఏది విత్తితే ఆ పంటే కోస్తాం. నీకు తెలుసు వీళ్ళు అక్రమంగా ఉన్నారు, క్రమం లేని జీవితాలని. నువ్వెందుకు వారితో స్నేహం చేస్తున్నావు, సహవాసం చేస్తున్నావు, మాట్లాడుతూ ఉన్నావు? దేవుడు ఎందుకు చెప్తున్నాడు? వారి యొద్ద నుండి మీరు తొలగిపోండి అని ఎంత క్లియర్గా దేవుడు చెప్తా ఉంటే, లేదు మనకు వాళ్ళే కావాలి. అయ్యో మా కులమండి, మా ఇంటి పేర్లండి, మా బంధువులండి, మా స్నేహితులండి, బాబాయ్ మా ఇదండి అదండి అని చెప్పి పామేసుకుంటూ ఉంటావు. నువ్వు అక్రమం చేసేవారితో ఉంటే నీకు క్రమం ఉండదు, నువ్వు అక్రమస్తులు అయిపోతావు. మరి దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, నీకు మారు మనసు, రక్షణ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందండి? దేవుడు ఎందుకు ఇంత క్లియర్గా విప్లవంగా చెప్తా ఉన్నాడు? ఏమన్నాడు తెలుసా? అక్రమస్తుల్ని ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో చాలా కోపంతో చెప్తున్నాడు ఈ మాట ఆయన. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. దొరికిందా? తీసారా? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. అమ్మా ఎవరినంటున్నాడా? ఎవరినంటున్నాడు? వీళ్ళ పాటలు పాడేస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో, కానుకలు ఇచ్చేస్తూ ఉంటారు, వీళ్ళు పరిచర్య చేసేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో దొల్లేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు ఎవరు నాకు అస్సలు తెలియదు. ఏమన్నాడు చూడండి, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. ఎందుకుంటున్నారు నా సన్నిధిలో? నా పరిశుద్ధమైన సన్నిధిని ఎందుకు అపవిత్రం చేస్తూ ఉన్నారు? అక్రమంగా జీవిస్తూ నా సన్నిధికి రావడానికి నీకు ఎంత ధైర్యం? వచ్చి పాటలు పాడతావా? పరిశుద్ధమైన పాటలు పాడతావా? ప్రార్థన చేస్తావా? పరిచర్య చేస్తావా? పరిశుద్ధులు పేసే పరిచర్య నువ్వు చేస్తావా? అక్రమంగా జీవించి, అక్రమంగా బతికి, అక్రమంగా సంపాదించిన కానుక వేస్తావా అని దేవుడు నా యొద్ద నుండి పోండి అంటున్నాడు. నువ్వేమో నీకు వాళ్ళే కావాలి. దేవుడు వద్దు. దేవుడు నిన్ను స్వస్థత ఇవ్వాలి, దీవించాలి, ఆస్వాదించాలి. నేను మాత్రం అలాగ నడుచుకున్న వారితోనే నేను ఉంటాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, నేను ఎరగను. నువ్వు అంటావు, చనిపోయినప్పుడు వెళ్తావు కదా, మనం వెళ్తాం కదా, ప్రభా నా పరలోక రాజ్యం స్థానమే అంటావు. నువ్వెవరమ్మా అంటావు. అయ్యో లేదు ప్రభా, అయ్యో నేను పుట్టినగా నుంచి క్రైస్తవుడిని, నేను పుట్టు క్రైస్తవుడిని, నీకు తెలీదా ప్రభువా? నేను చంచినంతకాలం నీ సన్నిధిలోనే ఉన్నాను. ఏదన్నా చెప్తూ పాపం మొదట కానుక నేనే ఇచ్చేవాడిని, పరిచయం చేయడానికి దొల్లేసేవాడిని, ప్రార్థన చేసేసేవాడిని, అలా చేసేసేవాడిని, ఇలా చేసేవాడిని, ఏదేదో చెప్తావు. దేవుడు అంటున్నాడు, అమ్మ నువ్వెవరో అనుకుంటున్నావేమో, నిన్ను ఎప్పుడు నేను చూడలేదమ్మా అంటాడు. ఎందుకంటే నీలో ఏమి లేదు? క్రమము లేదు. క్రమము లేని బతుకులు బతకడానికి, క్రమము కలిగిన బ్రతుకులు బతకడానికే మనం దేవుని సన్నిధికి రావాలిగా. అక్రమంగా బతకడానికి దేవుని సన్నిధికి రాకూడదు ప్రియులారా. అక్రమంగా జీవించేవారు దేవుడు ఎరగనంటున్నాడు. మనం అంటాము మేము యేసు దేవుని నమ్ముకుంటున్నాం, యేసు ప్రభు మా దేవుడు, మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, బాబు నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు అంటున్నాడు.
ఎందుకంటే దేవుణ్ణి సిగ్గుపరిచే బతుకేనిది, దేవుణ్ణి అవమానపరిచే జీవితమే నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను చూపించి ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు ఇలాగున్నాడని చూపించలేని దౌర్భాగ్యమైన బతుకులో బతుకుతూ ఉన్నావు. దేవుడు నిన్ను ఎలా ఎరుగుతానంటాడు? చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు ఉంటారు. బిడ్డలు ఉంటే వాళ్ళు చక్కగా మంచిగా జీవిస్తూ ఉన్నారనుకో, ఎక్కడైనా సరే ఈ బిడ్డ ఎవరండి, మా అబ్బాయే అని గౌరవంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆడి బతికే క్రమాన్ని బట్టి, ఆడి క్రమం లేదు, సరైన బతుకు లేదు, ఏదో ఇష్టానుసారంగా పనికిమాలోడుగా తిరుగుతున్నాడు అనుకో, ఈడు ఎవడు కొడుకుడు అంటే ఆడు తండ్రి అక్కడ ఉన్నా కూడా నా కొడుకు అని చెప్పుకోలేడు. ఎందుకంటే ఆడు అక్రమంగా బతకడం వల్ల సిగ్గు వచ్చేస్తుంది. ఎలా చెప్పుకోగలడు? ఈడు నా కొడుకని గర్వంగా చెప్పుకోలేడు. ఈరోజు కూడా దేవుడు అలా చెప్పుకోలేకే మీరెవరో నాకు తెలియదు అంటాడు. సింపుల్గా మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరవను అంటున్నాడు. గొడవ లేని పని కదా. ఏదన్నా అంటే అబ్బా బాబా మేము అలా చేసాం ఇలా చేసాం, ఏ కానుకలు ఎన్ని ఇచ్చాం ప్రభా, ఎంత పరిచయం చేసాం ప్రభా అని మనం ఎన్ని కూడా ఇష్యూలు చెప్తాం కదా. ఏదన్నా వస్తే దేవుడు చెప్తా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, అక్రమముగా నడుచుకునే వారి నుండి తొలగిపోవడి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో కొందరు ఏ పనియూ చేయక, చూడండి, పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను అంటున్నాడు. వీరు ఏం చేయరంటమ్మా? పని చేయరంట. ఏ పనికి వెళ్ళరు, ఏ పని పాట చేయరు. ఒకవేళ పని చేసినా కూడా కొంతమంది అక్రమంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెస్సలోనిక సంఘంతో చెప్తుంది ఏంటంటే, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. వీళ్ళకి ఇదే పని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఎవరి గురించి అయినా తెలిస్తే అది ఒకవేళ చెడైతే 10 మందికి చెప్పడం. ఈరోజున ఇది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి, చాలా ఫ్యాషన్ అయిపోయింది. నాకు తెలియకడుతాను, ఒక వ్యక్తిని నువ్వు బ్యాడ్ చేస్తే, ఒక వ్యక్తిని నువ్వు అవమానపరిస్తే నీకేమొస్తుంది? ఏమొస్తుందమ్మా? ఏమైనా సంపాదించుకుంటావా? ఏదో సేవకుడు ఏదో వాక్యంలో ఏదో పొరపాటుగా మాట్లాడితే దాన్ని ట్రోల్ చేసి పదే 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 వేస్తూ ఉంటారు. ఏమొస్తుంది? క్రమం అది? క్రమమా? దేవుడు చెప్పేది అదేనా? ఏదో పొరపాటును వచ్చేస్తుంది, కావాలని మాట్లాడడం, దాన్ని ట్రోల్ చేయడం. లేకపోతే ఏదో సేవకుడు ఏదో కోపంలో ఏదో గసుకుంటే దాన్ని ట్రోల్ చేయడం. ఏంటిది? క్రమం లేని బతుకులు బతకూడదు. దేవుడు ఇష్టపడ్డండి ఇటువంటి ఈ పరుల జోలికి పోయేవారు ఇలాంటి వాళ్ళే. వీళ్ళకేం లేదు, ఎవరు ఏం చెప్తారా వీడియోల్లో దాన్ని తీయడం, దాన్ని చిన్నది ఆడియో దాన్ని జాయిన్ చేయడం, పలికింది ఒకటైతే ఇంకొకరిలాగా పలికినట్టుగా యాడ్ చేయడం. పరుల జోలికి పోయే అక్రమస్తులలో జాగ్రత్త. దేవుడు చూడనుకుంటున్నావా? నువ్వు దేవుడు చూడనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా నువ్వు? నీ పనేంటి? నీ భర్తను నువ్వు రక్షించుకోవడం, నీ భార్యను నువ్వు రక్షించుకోవడం, నీ కుటుంబాన్ని నరకములో పాతాళంలోకి పోకుండా నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకో. అది నువ్వు మొట్టమొదటి చేయవలసిన పని. అది మానేసి నీ కుమారుడు పనికిమాలోడుగా తిరుగుతూ ఉంటాడు, నీ కుమార్తె అలా తిరుగుతూ ఉంటుంది, నీ భార్య నీ మాట వినదు, నీ భర్త నీ మాట వినడం, ఆలయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటావా? పరుల జోలికి పోవాల్సిన పని ఏంటి నీకు? ఏమంటున్నాడు చూడండి, 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము, 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 14వ వచనం చెప్తా ఉన్నాడు. ఒకవేళ అలాగ అక్రమంగా ఉంటే వాళ్ళకి ఏం చేయమంటున్నాడు? చూడండి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, చూడండి, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండండి. అక్రమంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలా? మీరు
అక్రమంగా మాట్లాడతారు కొంతమంది. తోటి విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల నువ్వు వింటూ ఉంటావు, ఇలా చేతులు కట్టుకుని సిగ్గు లేకుండా వింటావు. బుద్ధి చెప్పమని చెప్తున్నాడు కదా దేవుడు నీకు. దేవుడు నిన్ను అడగడా? నువ్వు పలానా రోజున పలానా వ్యక్తి పలానా విశ్వాసం గురించి చెప్తూ ఉంటే నువ్వు మారు మాట పలకలేదు, ఆ విశ్వాసం గురించి నీకు తెలిసినా కూడా తీర్పులు అడుగుతాడు దేవుడు. నీకు చెప్పాను కదా, సంఘంలో గద్దించాను కదా, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పమని. సేవకుడు గురించి, సేవకురాలు గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే, అక్రమంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా చేతులు కట్టుకుని ఉంటావా? వాళ్ళు బుద్ధి చెప్పకుండానే, వాళ్ళు గద్దించకుండానే అని అడుగుతాడండి. ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని విడిచిపెట్టాడు. సేవకులతో సహా ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. ఎవరికి కూడా దేవుడు పక్షపాతి కాదు. బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. ధైర్యము చెడిన వారిని ఏం చేయలేవు, ధైర్యపరచాలి. కుటుంబంలో శోధన వస్తుంది, తీరని లోటు వస్తుంది, బాధ వస్తుంది, వారిని ధైర్యపరచాలి, బలపరచాలి. ఎవరు లేకపోయినా దేవుడు నీకున్నాడండి, దేవుడు నీకున్నాడమ్మా అని చెప్పి వాడిని బలపరిచి, ధైర్యపరిచి దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. చూడండి, బలహీనులకు ఓతనివ్వుడి. ఆత్మీయంగా బలహీనపడిపోతూ ఉంటావు, నువ్వు ఇంకా వాళ్ళని బలహీనపరచకూడదు, బలపరచాలని ఆత్మీయంగా. అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారే ఉండాలి అంటున్నాడు. గుర్తుపెట్టుకో, అక్రమముగా నడుచుకుని వారి నుండి మొదటిగా తొలగిపోవాలి. రెండవదిగా అంటున్నాడు, దుష్టుల నుండి తొలగిపోమంటున్నాడు. చూడండి, ఇక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. అతడు చూడండి, అతడు అంటే మోషే దైవజనుడు. ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపక ఉండునట్లు వారికి కలిగినది ఎదుయు ముట్టకుడని ఆ సమాజముతో అనేను. ఇక్కడ మోషే దైవజనుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఈ దుష్టుల గుడారం నుండి, ఈ దుష్టుల దగ్గర నుంచి ఏమైపోమంటున్నాడు, తొలగిపోండి అంటున్నాడు. అదేంటి, ఎవరు ఈ దుష్టులు అని మనం చూస్తే ఎవరండి దుష్టులు? ఇక్కడ 24వ వచనం మనం చదువుదాం. కోరాహు, దాతాను 23-24 వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసము చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజంతో చెప్పాను. ఇప్పుడు దుష్టుల నుండి తొలగిపోమంటే ఎవరికి దుష్టులు అంటే కోరాహు, దాతాను, అబీరాము. ఇదేంటి, వీరేలా దుష్టులు అవుతారు? వీరు ఇశ్రాయేలీయులు కదా, దేవుని జనాంగం కదా, మరి వీరి నుండి తొలగిపోమంటాడేంటి? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుని సంఘంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసకి అవిశ్వాసతో ఏముండకూడదు, జోడు ఉండకూడదు, సహవాసం ఉండకూడదు అంటాడు కదా. ఇదేంటి, వీళ్ళు క్రైస్తవులే, మన అందరం క్రైస్తవులేం కదా, అవిశ్వాసులతో ఉండొద్దు అంటాడేంటి? మన సంఘమే కదా, మన సంఘంగా వస్తున్నారు కదా అనుకుని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. మరి అలా ఆలోచన చేస్తే కోరాహు, దాతాను, అబీరాములు ఇశ్రాయేలు దేవుని జనాంగం. వీరి నుండి దేవుడు ఏమంటున్నాడో తొలగిపోండి అంటున్నాడు. దుష్టుల గుడారం నుండి మీరు తొలగిపోండి. ఎందుకు వీళ్ళు దుష్టులు అయ్యారు? దేవుని ప్రజలయ్యి, దేవుని బిడ్డలయ్యి ఎందుకు వీరు దుష్టులు అయ్యారు అని అంటే, మోషే దైవజనుడు ఐగుప్తు వెళ్ళి 10 అద్భుతాలు చేసి ఎంతో కష్టపడి శ్రమపడి వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తాడు. విడిపించి కానాను ప్రాంతానికి ప్రయాణం అవుతున్నప్పుడు వీరికి ఒక చెడు ఆలోచన వస్తుంది. ఏంటి అంటే 16వ అధ్యాయం చూడండి, ఇక్కడ 2-3 వచనాలు మనం చదివితే చూడండి, ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు
పని లేదు అంటున్నాడు. దుష్టులను ఎందుకు అన్నాడంటే వీరు దైవజనులకి ఎదురుగా లేచారు. ఎలా లేచారమ్మా చెప్పండి? ఎదురుగా లేచారు. రెండవదిగా మనం చూస్తే విరోధముగా ఏమయ్యారంట చెప్పండి? పోగుపడ్డాడు. పోగుపడి అంటే గ్రూపు కట్టారు. ఎవరికి విరోధంగా? దైవజనుడికి విరోధంగా. మళ్ళీ కిందకి మనం చదివితే ఏమంటాడు? మీతో మాకు పని లేదంట. మళ్ళీ కింద ఇంకో మాట ఉంటుంది, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. ఏమంటున్నాడు వీళ్ళు? మళ్ళీని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ఐగుప్తు నుండి వచ్చాక చెప్తున్నారా, ఐగుప్తులో ఉన్నాక చెప్తున్నారు ఈ మాట? అమ్మా చెప్పండి. ఐగుప్తు నుండి వచ్చేసాక చెప్తా ఉన్నారు వీళ్ళు. ఐగుప్తులు ఉన్నటప్పుడు చెప్పట్లేదు. మోషే వెళ్ళాక, మోషే నువ్వు నీతో మాకు పని లేదు, మేము దేవుని ప్రార్థన చేసుకుని మేమే విడిపించేస్తాం ఇశ్రాయేలుని అందరినీ, మేము కానాన్ని తీసుకుపోతాను అనలేదు. మోషే దైవజనుడు దేవుని ద్వారా ఐగుప్తు నుంచి విడిపించేసే చెప్తున్నారు. ఐగుప్తులేమో వీరు 24 గంటలకే 18 గంటలు పనిచేసేవారంట. ఎంతమ్మా? 18 గంటలు పనిచేసేవారంట. అంటే చూడండి, వండుకోవడానికి, తింటాకి, పడుకోవడానికి 6 గంటలు మాత్రమే సమయం ఉండేదంట. అంటే ఎంత కఠినంగా ఐగుప్తులు పని చేయించుకునేవారో ఒకసారి ఆలోచన చేయండి. అంత కఠినత్వం నుండి, అంత బానిసత్వం నుండి దేవుడు మోషే దైవజన్ని పంపించి 10 అద్భుతాలు చేసి అక్కడి నుంచి ఐగుప్తు నుంచి విడిపిస్తే కానాను దేశం దగ్గర వెళ్ళే సమయానికి వీరు అంటా ఉన్నారు, ఎదురుగా పోగుపడి ఏమండి విరోధముగా దైవజనికి పోగుపడి నీతో మాకు పని లేదు. అక్కడ అన్నారా? అనలేదు. ఇలా చేత కాదు కదా 10 అద్భుతాలు చేయడం. దేవుడు వీరిని పంపలేదు కదా. ఈరోజు కూడా చాలామంది అనుకుంటారు, బాగుపడిపోయాక, దాటేశాక, తెప్ప దాటేశాక, స్థిరపడిపోయాక, కొంచెం పరిస్థితి బాగున్నాక నీతో మాకు పని లేదయ్యా. ఉదయం చూడండి, నీతో మాకు అవసరం లేదు, మాకు విశ్వాసం ఉంది, మేము పరిశుద్ధులమే, మేము ప్రార్థన చేయగలం, మాకు విశ్వాసం ఉంది, మేము డైరెక్ట్గా దేవుణ్ణి అడగగలం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు బతిమలాడి పంపించిన దైవజనుడు ఎవరండి? అమ్మ చాలా జాగ్రత్తగా ఆలోచన. ఈ రోజుల్లో దైవజనులు, పాస్టర్లు ఎవరి కాళ్ళు కల్పించేసుకుని వచ్చేస్తూ ఉన్నారు. తండ్రులు చేస్తుంటానో లేకపోతే పని పాటలు లేకో సేవలోకి వచ్చేస్తూ ఉన్నారు. నేను నిజం మాట్లాడుతున్నాను, ఎవరిని విమర్శించట్లే. కానీ ఆ రోజుల్లో దైవజనుడైన మోషేని బతిమలాడాడు. బతిమలాడి నువ్వే వెళ్ళాలయ్యా, నువ్వే కావాలని, నా ఇల్లంతటిలో నువ్వు ఏమన్నాడు? నమ్మకమైన వాడు, నువ్వే కావాలని బతిమలాడుకున్నాడు. నేను వెళ్ళనండి, నాకు నోటు మాంద్యం గల నేను వెళ్ళనన్నాడు. లేదు నేను నడిపిస్తాను. ప్రభా నేనేం చేయలేనయ్యా, నేనేమి అనలేదు. ఒకసారి నీ చేతికార కింద పాడే కానీ ఏమైంది? అది పోహమైంది. అంతలాగా చేసి బతిమలాడి పంపించుకుని పిలుచుకున్న దైవజనుడు మోషే దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దైవజనుడు అంటే ఊరుకుంటాడు దేవుడు? ఊరుకుంటాడా? దేవుడు పిలుచుకున్న దైవజనుల జోలికి వెళ్ళకూడదు, జాగ్రత్త. దేవుడు పిలుచుకోకుండా ఉన్న దైవజనులకి కూడా మనం వెళ్ళకూడదు. దైవజనుడే, దేవుని పని చేసేవాడు దేవుని పని చేసేవాడే. వీరేమో విడిపించే, అక్కడేమో తిన్నది అరిగిపోయేది వాళ్ళకి 18 గంటలు. ఇక్కడికి వచ్చాక ఏం లేదు, వీళ్ళకి పని లేదు. 3 పూటలు ఏం తింటున్నారు? పైనుండి కూస్తున్నా మన్నా తింటున్నారు. తిన్నది ఏమవుతలేదు వీళ్ళకి, అరుగుక పనికిమాల ఆలోచనలు వచ్చి విరోధముగా పోగుపడి లేచి నీతో మాకు పని లేదు, సర్వసమాజంలో ప్రతి ఒక్కడో పరిశుద్ధుడే అంటున్నాడు. దేవుడు ఊరుకోడే ప్రియులారా, దేవుడు ఊరుకోడండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే ప్రార్థన చేశాడు దైవజనుడు. అందరికీ వచ్చిన మరణం వీరికి వస్తే మామూలుగా వచ్చింది అనుకుంటారు ప్రభువా, అలా కాదు, వీళ్ళకి అందరికీ వచ్చిన మరణం రాకూడదని ప్రార్థన చేశాడు దైవజనుడు. ఇక్కడ మనం చదివితే 32వ వచనంలో చూడండి, కోరాహు, దాతాను, అభిరాముల కుటుంబాలందరినీ కూడా వేరవమన్నాడు.
వారికి సపోర్ట్ చేసిన 250 మంది కూడా వారితో పాటు వేరుగా ఉన్నారు. మనకెంత చదివితే చూడండి, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబము కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసాను. ఈ కోరాహు, దాతాను, అబీరాములు కుటుంబాల సంగతి ఇది. అయితే వీరితో 250 మంది కలిశారు కదా. వాళ్ళు మనం ఎంత చదువు కదా, 2వ వచనంలో ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను ప్రధాన సమాజ ప్రధానులైన 250 మంది. ఏం చేశాడు దేవుడు? 35వ వచనం మనం చదివితే, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసిన. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనునికి వ్యతిరేకంగా పోగుపడి దైవజనులకి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే పోగుపడిన వారు ఏమైపోయారు? అగ్ని చేత కాల్చబడ్డారు. జాగ్రత్త. ఏదో అనుకుంటున్నావు నువ్వు దైవజనుడు అంటే, ఏదో పని చేతకాక లేకపోతే ఏదో చేతకాక వచ్చారనుకున్నావా? దైవజనులు పిలుచుకున్నాడండి దేవుడు. 3 సార్లు 4 సార్లు పిలిస్తే నేను సేవకు పని చేయను అయ్యగారు, సేవకు పని చేయనన్నారు. టేకయ్య గారితో అన్నారు అయ్యగారు, సేవకుని పని చేయను అయ్యగారు, నా బతుకు ఇటువంటిది అనేవారు. లేదు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడండి, మమ్మల్ని పిలుచుకోలేదండి, మేము ఇష్టపడి సేవ చేస్తాం అన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు దాకా కూడా ఆయన ఒక్కరికి కూడా బాప్తిసం ఇవ్వలేదు టేకయ్య గారు. అక్కడ ఎవరైనా బాప్తిసం పొందాలంటే అయ్యగారు ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని దేవుడు పిలవలేదు, మేము సువార్తికులుగా వచ్చాం, కానీ దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడండి అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. కోటాల్లో ఏంటి సభల్లో కూడా చెప్పేవాడు. దేవుడు పిలుచుకున్న దైవజనుల జోలికి మనం పోకూడదు, విరోధంగా మాట్లాడకూడదు, పోగుపడకూడదు. నీతో మాకు పని లేదు అను ససేమిరా అనకూడదు. ఎవరు వింటారు ఈ మాటలన్నీ? చెప్పనా? ఎవరంటారు? దేవుడు వింటాడు. అందుకే అంటున్నాడు, ఈ దుష్టుల యుద్ధ నుండి నువ్వేమవ్వాలి? ఎవరు దుష్టులు అంటే విశ్వాసులకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, దైవజనులకి విరోధముగా పోగుపడినవారు. అందుకే మొదటి కీర్తనలు ఏముంటుంది? దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. మన అదే అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే ఏమంటాడు? దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును అంటున్నాడు. 6వ వచనం మనం చదివితే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. చూడండి, దుష్టుల మార్గం ఏమైపోద్దండి? వారు ఏమైపోయారు? కోరాహు, దాతాను, అబీరాములు వారితో ఏకీభవించిన 250 మంది. వాళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీలో సమాజపు అధికారులు, పెద్దలు, సభికులు. వాళ్ళ కుర్రోళ్ళు ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని వీళ్ళు బుద్ధి చెప్పడం పోయి వీళ్ళు కూడా వాళ్ళతో ఏమయ్యారు? ఏకమయ్యారు. దేవుడు వీనైతే ఏకంగా మింగేశాడు, వాళ్ళ మాత్రం దేవుడు ఏం చేశాడు? అగ్ని చేత కాల్చేశాడు. ఏకీభవించిన వారిని దేవుడు మామూలుగా విడిచిపెట్టాడు. జాగ్రత్త. అందుకే దేవుడు క్లియర్గా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, దుష్టుల యొద్ద నుండి తొలగిపోండి అని. అప్పుడు కూడా చెప్పాడు. అయితే దుష్టులు ఎవరో? ఇశ్రాయేలు కదా, మనోళ్ళే కదా. వీళ్ళ దుష్టులు ఏంటి? వీళ్ళకి వేరే అవ్వాలని చెప్పి 250 మంది ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకుంటావు మన సంఘ సహోదరుడే కదా, వీళ్ళే కదా అని. కానీ వారి పద్ధతి చూడు, క్రమముగా ఉందా, అక్రమంగా ఉందా, ప్రవర్తన దుష్ట ప్రవర్తనగా ఉందా, మంచి ప్రవర్తనగా ఉందా అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే చూడండి, ఇశ్రాయేలు గురించి చెప్తా ఉన్నాడు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. తిరుగుబాటు చేసే వాళ్ళు ఏమవుతారమ్మా? తొలగిపోతారు. దేవుని సన్నిధి నుండి
దేవుని యొద్ద నుండి, దైవజనుల నుండి ఏమవుతారంటే వీళ్ళు ఏమవుతారమ్మా? తొలగిపోతారు. చూడండి, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఇంట్లో ఉంటారా? ఉండరు, వేరే అయిపోతారు. వేరే కాపురం పెట్టుకోవడమో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండడమో చేస్తూ ఉంటారు. తిరుగుబాటు. ఈ తిరుగుబాటు చేసేవారు ఎవరంటే దుష్టులు. అందుకే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, దుష్టుల యొద్ద నుండి నువ్వేమవ్వాలి? తొలగిపోవాలి. తొలగకుండా ఉంటానంటే అక్కడ మనం చూసాం కదా, కోరాహు, దాతాను, అభిరాములు వారి కుటుంబాలు, వారితో ఉన్న 250 మంది ఏమైపోయారు? చాలా జాగ్రత్త మనం ఆలోచన చేసుకోవాలి. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెలుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెలుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. ఎవరి మీద దిగుతుంది అంటండి? దుష్టుల మీద దిగుతుందంట. గుర్తుపెట్టుకుని పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, నువ్వు కలిగిన కొద్ది విశ్వాసాన్ని కూడా చెడగొట్టేవారే ఉన్నారు. నువ్వు కలిగి ఉన్న కొద్ది భక్తి కూడా చెడగొట్టేవారే ఉన్నారు కాప నిన్ను బలపరిచేవారుగా, స్థిరపరిచేవారిలాగా లేరు. నీవు కలిగి ఉన్న విశ్వాసం, భక్తి గట్టిగా పట్టుకో. దుష్టుల నుండి తొలగిపోవాలి. చివరిగా మనం దేని నుండి తొలగిపోవాలంటే దుర్నీతి నుండి తొలగిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చూస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము, దుర్నీతి అంటే పాపం నుండి మనం తొలగిపోవాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూడండి, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది దానికి ముద్రగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు నామమును ఒప్పుకున్నవాడు దేని నుండి తొలగిపోవాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి అనగా ఏంటంటే పాపము. పాపము నుండి మనం ఏమవ్వాలి? తొలగిపోవాలి. పాపము నుండి తొలగిపోయి పారిపోయిన వ్యక్తి ఒకే ఒక్కడండి. ఎవరు? యోసేపు. యోసేపు మాత్రమే పాపం నుండి పారిపోయినవాడు. మనం ఆలోచన చేస్తే ఆదికాండం 39వ అధ్యాయము ఇక్కడ 12వ వచనంలో ఇక మనం చూస్తే ఆదికాండం చూడండి 39వ అధ్యాయము ఇక్కడ 9 నుండి కూడా మనం చదివితే, నీవు అతని భార్యవైనందున, చూడండి ఏమంటున్నాడు, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందును అని అంటాడు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ ఆమె అతనితో పాపము 3 రకాలుగా ఏమండి మనిషిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంట. పాపము 3 రకాలుగా మనిషిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటిగా నిన్ను ఆకర్షిస్తుంది, అంటే నువ్వే పాపం దగ్గరికి వెళ్ళేలాగా నిన్ను ఆకర్షిస్తుంది. అది మొదటిగా పాపం. దానికి నువ్వు లొంగలేదనుకో, రెండోదిగా ఏం చేస్తుందంటే నిన్ను మాటల్లో పెడుతుంది. మాటలతో నిన్ను మైమరిచిపోయేలా చేస్తుంది. సాతాను మాట్లాడింది కదా, నువ్వు తినమ్మా అవ్వ, నువ్వు తింటే ఏమి చావో ఆయన మాటల్లో పెడుతుంది. మాటల్లో పెట్టి 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 పాపం చేయిస్తుంది. అదే మనం చూస్తూ ఉంటే అయ్యో నేను తాకలు అనుకోలేదండి, బలవంతంగా ఏదో మాటల్లో పెట్టి తాగిచ్చేసారని అంటారు. రెండోదిగా మూడోదిగా ఏం చేస్తుందంటే మాటలకు కూడా నువ్వు లొంగకపోతే నిన్ను బలవంతం చేస్తుంది. 3 రకాలుగా పాపం అనేది మనిషిని పాపంలో దించడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటిగా ఆకర్షిస్తుంది, రెండోదిగా మాటల్లో పెట్టి పాపం వెంటాడుతుంది. ఇక్కడ కూడా మనం చూస్తే దినదినము ఇక్కడ ఏం చేసిందంట, యోసేపుని మనం చదువం కదా, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను.
దినదినం ఏం చేస్తుంది, ముందు ఆకర్షించ లోనో లేదనుకో, రెండోదిగా మాట్లాడి లాంగ్ తీసుకోవడం చూస్తుంది. దానికి కూడా లోనవకపోతే నేనేం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఇక్కడ అదే 12వ అధ్యాయం మనం చూస్తే బలవంతం చేసింది ఆమె. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సంయమింపమని చెప్పగా అతడు ఆ వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని తొలగిపోయి బయటకు పారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఆకర్షించుంటే నువ్వు లోనైపోతున్నావా, లేకపోతే మాటల్లో దించి రా పాపం చేయి అంటే నువ్వు లొంగిపోతున్నావా, లేకపోతే బలవంతం చేస్తే ఏదో వాళ్ళు బలవంతం చేసేసారండి, తాగవలసి వచ్చింది, బలవంతం చేసేసారండి, అక్కడికి వెళ్ళానండి, బలవంతం చేశారండి, నేను తిన్నానండి అని ఏదో చెప్తున్నావా? గుర్తుపెట్టుకో, పాపం ఎలాగైనా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పాపం లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడతాడు కదా, దేవుని బిడ్డ అయిపోతావు. అందువల్ల పాపం నేను దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడదు. సాతాను కూడా నువ్వు దేవుని కుమారుడిగా అవ్వడం ఇష్టం ఉండదు వాడికి. అందుకే ఏదో ఒక రకంగా నిన్ను దుర్నీతిలో నిన్ను ఉంచాలి, పాపములో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలంటే దుర్నీతి నుండి ఏమవ్వాలమ్మా, తొలగిపోవాలి, పారిపోవాలి. దుర్నీతిలో సంతోషపడకూడదు అంటాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము అంటున్నాడు. దుర్నీతి విషయమై పాపములో ఏముంటుంది చెప్పండి? ఆమె ఏముంటుంది? సంతోషం ఉంటుంది. పాపంలో సంతోషం ఉంటుంది తెలుసా? దుర్నీతి విషయమై సంతోషపడకంటే పాపంలో ఏముంటుందండి? తాగడం సంతోషమే కదా. చక్కగా కూర్చుని యూత్ కుర్రోళ్ళు లేకపోతే పెద్దలు కానీ చైర్స్ అని చెప్పుకొని నవ్వుకుంటా జోకులు వేసుకుంటే ఏముంటుంది అక్కడ? దుర్నీతిలో హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు మూవీ దుర్నీతి, అది పాపం. సినిమా చూడడం ఏముంటుంది? ఎంటర్టైన్మెంట్, సంతోషం ఉంటుంది. పాపములో ఎప్పుడు కూడా ఉండేది ఏంటి? సంతోషమే. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడు. సత్యం అనగేంటి? వాక్యం. దేవుడు నన్ను ఖచ్చితంగా ఉన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాక్యరూపిగా మాట్లాడుతున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు, ఎప్పటికప్పుడు నన్ను సరిచేస్తున్నాడు, నన్ను అవసరమైతే సుత్తుతో కొడుతున్నాడు అని చెప్పి నువ్వేమవ్వాలంటే సంతోషపడాలి. ఎలా చెప్తున్నాడేంటి, ఎలా చెప్తే ఎవరు వస్తారు, మొఖం మీద ఎలా చెప్తున్నారేంటి, రూల్స్ ఇలా పెట్టేస్తున్నారేంటి, ఇలాగే నువ్వు అనుకున్నావు అనుకో, ఎందులో పోతావు? దుర్నీతిలోతో పోతావు, దుర్నీతిలోకి వెళ్ళిపోతావు, పాపంలోకి. దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు ఏం చేయాలి? మనం సంతోషపడాలి. దేవుడు దుర్నీతిని ప్రేమించడం చెప్తాడు తెలుసా మీకు? పాపంలో ఉన్నా కానీ దుర్నీతి కలిగిన వ్యక్తిని దేవుడు ప్రేమించడు, నీతినే ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని మనం చూస్తే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించు. దేవుడు నిన్ను హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాలంటే నీలో ఏముండాలి? నీతి ఉండాలి. ఇక్కడ ఏమన్నాడో? నీతిని దుర్నీతి గురించి చెప్తున్నాడు. నీతి కలిగి నువ్వు ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తే నీతో ఉన్న వారందరికంటే హెచ్చించి, తర్వాత ఏమంటున్నాడు? ఆనంద తైలముతో. ఆనంద తైలం అంట. ఏంటమ్మా ఇది? తైలం అనగా ఏంటి? ఏటమ్మా అలా చూస్తున్నారు? తైలం అంటే ఏంటి? నూనె. చెప్పండి. ఏదో బిగ్ బాస్లో క్వశ్చన్స్ అడిగినట్టు మీలో కోటేశ్వరుడు క్వశ్చన్స్ అన్నట్టు చూస్తారేంటి? తైలం అనగేంటి? నూనె. మరి ఈ రోజులు నూనె జల్లేస్తున్నారు, ఇలా ఇసిరేస్తున్నారు, బాటిల్ అమ్మేస్తున్నారు. ఆ తైలం ఏంటి? మిల్లు ఆలిచ్చిన తైలం ఇది. ఏ తైలాలు ఇవన్నీ కూడా మిల్లులో ఆడిస్తారండి. ఎక్కడి నుంచి వస్తాయి? పారాషూట్లు ఇవన్నీ కూడా ఏంటి?
కొబ్బరికాయల నుంచి ఆడించి ప్యూర్ చేసి వచ్చిన తైలాలు కాదు. దేవుడి దగ్గర ఓ తైలం ఉందంట. ఏ తైలం అమ్మా? ఆనంద తైలం. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆ తైలంతో దేవుడు అభిషేకిస్తే ఏముంటుంది? ఆనందం, సంతోషమే ఉంటుంది. ఇప్పుడు ఈ అభిషేకాలు కాదు, స్ప్రే చేసాడు లేదా మొఖం మీద ఎలా వేసాడు అంటే నేను విమర్శించలే వాళ్ళ పద్ధతులు అయ్యి. నువ్వెప్పుడు కూడా దేవుని నుండి పొందుకోవలసిన వాటి గురించే ఆలోచన చేయాలి, మనుషుల నుంచి పొందుకునే వాటి గురించి కాదు. నువ్వు ఆనంద తైలం నీకు కావాలి. ఆనంద తైలముతో నువ్వేమవ్వాలి? అభిషేకించబడాలి. అప్పుడు నువ్వు అందరికంటే హెచ్చుగా ఉంటావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, దుర్నీతి నీలో ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? రోమపత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నాడు. దుర్నీతి అంటే పాపములో నువ్వు జీవిస్తే, చదువమ్మ 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, చూడు, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరుచుచున్నది. దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందంటమ్మా? దుర్నీతి కలిగిన వారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? దుర్నీతి నుండి మనం ఏమవ్వాలి? తొలగిపోండి అంటున్నాడు. నువ్వు దుర్నీతి నుంచి, పాపం నుండి, పాపం చేసే వారి నుండి నువ్వు తొలగిపోవాలి. సాకుడు చెప్తాడు అనేకసార్లు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు మార్మోన్స్ లేని వాళ్ళు, రక్షణ లేని వారు. వారితో ఉంటే వారిని పిలిస్తే క్రిస్మస్లకి వాటికి వచ్చి డబ్బులు ఇస్తారు, కానీ వారందరిని కూడా నేను విడిచిపెట్టుకున్నాను అంటారు. నువ్వు దేవుడి కావాలి, నాకు దేవుడు ఉండాలి, దేవుని నీతి ఉండాలంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు విడిచిపెట్టుకుంటావు. వాళ్ళ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే. లేదు నాకు దేవుడు అవసరం లేదనుకుంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు చుట్టూ పెట్టుకుంటావు. మనకి దేవుడు అండి ముఖ్యం. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఎందుకంటే దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికి ఉంచుతున్నాడు. మన బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఇరుగు పొరుగు వారికి ఎవరు కాదు, స్నేహితులు కాదు, ఎవరు కాదు. మనల్ని బతికించేది, నడిపించేది, ఉంచేది ఎవరో? దేవుడు కనుక మనం దేవుడి మాటే మనం వినాలి. చివరిగా 1 యోహాను రాసిన పత్రిక, ఈ దుర్నీతిలో కనుక నువ్వు ఉంటే నువ్వేం చేయాలంటే పవిత్రత పొందాలి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. చూడండి, మనం పాపములను ఒప్పుకొని ఎడల, చూడు, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, చూడండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అక్రమంగా జీవించిన, దుష్టులుగా జీవించిన, దుర్నీతి నీలో ఉన్నా సరే, నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి క్షమాపణ అడిగితే నీ సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను క్షమించి నిన్ను ఎలా చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. తొలగిపోవలసినవి ఇవి, అంతే తప్ప విశ్వాసం నుండి కాదు. మనం ముందు చదువుకున్నాం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి ధనమును ఆశించి, లోకాన్ని ఆశించి, అధికారాన్ని ఆశించి, ఏమండి, మతాన్ని ఆశించి, సంఘాన్ని ఆశించి, కులాన్ని ఆశించి, రకరకాల వాటిని నువ్వు ఆశించి విశ్వాసంలో ఉండి మనం తొలగిపోకూడదు. తొలగిపోవలసినవి ఇవి. ఉండవలసింది మనకి ఏంటమ్మా? విశ్వాసం. మన విశ్వాసంలో నిలబడదాం, విశ్వాసంలో స్థిరపడదాం, విశ్వాసంలో బలపడదాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా, ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. నువ్వు దేన్నో వేటినో ఆశించి విశ్వాసం నుండి తొలగిపోతున్నావేమో. విశ్వాసం నుండి తొలగిపోకూడదు. తొలగిపోవలసింది ఏంటంటే, ఎవరి నుండి మనం తొలగిపోవాలి, ఎక్కడి నుండి మనం తొలగిపోవాలంటే అక్రమంగా జీవించే వారి నుండి మనం తొలగిపోవాలి. అక్రమంగా నడుచుకునే వారి నుండి మనం తొలగిపోవాలి. అక్రమంగా క్రమం లేని వారితో నీకు స్నేహం ఏంటి? క్రమం లేని వారితో నీకు బంధుత్వం ఏంటి?
వారితో నీకు ఎకలో పక్కపక్కలేంటి? దేవుడు ఎందుకు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు? అక్రమం చేసే నోరు మూసేస్తానన్నాడండి. అక్రమంగా మాట్లాడేవారు నేను ఎరగనంటున్నాడు ఆయన. ఎవరో నాకు తెలీదు, వారు నా యొద్ద నుండి పోండి అని అంటున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో ఉండను అక్రమంగా ఉన్నా, అక్రమం చేసేవారితో ఉన్నా దేవుడు నువ్వెవరో తెలియవు అంటున్నాడు. అటువంటి జీవితాలు మనం కలిగి ఉండకూడదు, క్రమముగా జీవించాలి. రెండోదిగా మనం చూస్తే దుష్టుల యొద్ద నుండి మనం పోవాలి. ఎవరు ఈ దుష్టులు అంటే దేవుని వాక్యానికి, దైవజనులకి వ్యతిరేకముగా పోగుపడి విరోధముగా మాట్లాడేవారు. మనం విన్నాం కదా, ఎదురుగా విరోధముగా మాట్లాడి కోరాహు, దాతాను, అభిరాములు వారితో ఉన్న సభికులు ఏమైపోయారు? గుర్తుపెట్టుకో. అందుకే క్లియర్గా చెప్తున్నాడు, ఇటువంటి వారు ఇలా మాట్లాడేవారు దుష్టులు అని. వీరి నుండి నువ్వు తొలగిపోవాలి తప్ప వారితో స్నేహం కలిగి ఉండకూడదు. చివరిగా మనం చూస్తే దుర్నీతి నుండి మనం తొలగిపోవాలి. యోసేపు దుర్నీతి నుండి తొలగిపోయాడు, వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ ఐగుప్తులో గొప్పవాడిగా, అధికారిగా అవడానికి కారణం అది. ఈరోజు నిన్ను పాపం నిన్ను ఆకర్షిస్తుంది, నిన్నులో మాటల్లో పెట్టి నిన్ను పిలుస్తుంది, చివరికి నిన్ను బలవంతం చేస్తాడు. కానీ నువ్వు లొంగకూడదు. నువ్వు లొంగిపోయావా, నువ్వు దుర్నీతిలో పాపంలో పడిపోయినట్టే. యోసేపులాగా పారిపో దుర్నీతి నుండి, నీతి కలిగి జీవించు. దేవుడు అందరికంటే నిన్ను హెచ్చిస్తే ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగొండ మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు మేము దేని నుండి తొలగిపోవాలి? మాకు లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మేము తొలగిపోకుండా, మాకు తెలియక మేము ఇలా జీవిస్తున్నామేమో, ఇక నుండి మీరు మాతో మాట్లాడిన విషయాలు బట్టి మేము తొలగిపోయి ప్రభువా నీ ద్వారా పొందే ఆశీర్వాదాలు మేము హెచ్చించబడి, ఆనంద తైలముతో మేము అభిషేకించబడి అనేకులకు మాదిరిగా మేము జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రభా, ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ సేవలో ముందుకు కొనసాగే యోగ్యత, భాగ్యం మా దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.